ఎస్ సురేంద్ర బాబు గారు, సో ఇప్పుడు మరి ఆరోగ్యశ్రీతో కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్లో ఇప్పుడు వైద్యశాలలు నిలిచిపోతే అసలు ఏ విధంగా ముందుకెళ్లాలనుకోవాలి? ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా ఏ పార్టీలు వచ్చినా ఏ ప్రభుత్వాలు వచ్చినా ఇవే చెప్తూ ఉంటాయి. ఇప్పుడు ఆరోగ్యశ్రీ సేవలే బకాయిలు పెండింగ్ తోటి ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ఇక ముందు ముందు ఎలా చేయాలంటారు? అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలి అంటే మీ తరపు నుంచి, మీ అసోసియేషన్ తరపు నుంచి మీరు ఎలాంటి డిమాండ్స్ పెట్టాలి? ప్రభుత్వాల నుంచి మీకు ఎలాంటి భరోసా కావాలి? సార్ యాక్చువల్ గా అంటే కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే మంచిది. ఈ ఆరోగ్యశ్రీ పథకం స్టార్ట్ అయినప్పుడు మేము జూనియర్ డాక్టర్స్ గా ఉన్నాం సార్. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారితో అప్పుడు చాలా స్పష్టంగా చెప్పాము సార్, సంవత్సరానికి సుమారుగా 1000 కోట్లు ఖర్చు అవుతుంది. లాంగ్ రన్ లో ఒక సంవత్సరానికి 1000 కోట్లు అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 20 కోట్లు దాటిపోయింది సార్. 20,000 కోట్లు. ఒక 100 ఏళ్ళకి సరిపడే హెల్త్ కేర్ సిస్టమ్ ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేయొచ్చు. ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది అంత ఎస్టాబ్లిష్మెంట్ చేయడం అనేది మనలాంటి హెట్రోజీనియస్ పాపులేషన్ ఉన్న కంట్రీలో చాలా డిఫికల్ట్. మీరు ఒక్కసారి కొంచెం దయచేసి అర్థం చేసుకోండి. మీరు గవర్నమెంట్ వ్యవస్థని అంటే మంచి మంచి ఎయిమ్స్ లాంటి ఇన్స్టిట్యూట్స్ లాంటి వాటిని, పీజీ చండీగఢ్ లాంటి వాటిని, జిప్మర్ లాంటి వాటిని ఎస్టాబ్లిష్ చేయండి డిస్ట్రిక్ట్ ఒకదాన్ని. సో అప్పుడు మనకి ఇలాంటి పరిస్థితి రాదు అని అప్పుడు చెప్పడం జరిగింది సార్. అప్పుడు జూనియర్ డాక్టర్స్ ఉన్నప్పుడు మేము కోర్టుకు కూడా వెళ్ళాం. సో అప్పుడు మేమందరం కూడా ప్రజలకు వ్యతిరేకము అనే భావన ప్రొజెక్ట్ అయింది. అయితే నిజంగా జెన్యున్ గా డాక్టర్స్ గా ఆలోచిస్తే సార్, మన దేశంలో ఇప్పుడు 1 నేషన్ 1 హెల్త్ పాలసీ దాని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం. అంటే హెల్త్ కేర్ సిస్టమ్ లో ఒక పాలసీ లేదు గవర్నమెంట్ కి. సో జనరంజకంగా చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి పరిస్థితి వచ్చింది సార్. ఇలాంటి పరిస్థితి ఖచ్చితంగా దీనికి ఇప్పుడు బకాయిల్ని క్లియర్ చేసి ఒక లాంగ్ టర్మ్ సొల్యూషన్ తీసుకుంటే ప్రభుత్వానికి మంచిది, ప్రజలకు మంచిది, డాక్టర్ హాస్పిటల్స్ కూడా మంచిది సార్. ఇది మా తరఫున ప్రభుత్వానికి విన్నపం సార్. ఒక పర్మనెంట్ సొల్యూషన్ కావాలి సార్. అంటే ఇది ప్లాన్డ్ బడ్జెట్ లో ఉండదు. సో ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు అనుకుంటే అవుతుంది, లేకపోతే అవ్వదు. సో అందుకని సంవత్సరం తరబడి మెయింటైన్ చేయడం చాలా కష్టం సార్. చిన్న చిన్న నర్సింగ్ హోమ్స్ కి వాటికి సర్వీసెస్ ఇవ్వలేరు. మీరు అన్నట్టు హాస్పిటల్ మెయింటెనెన్స్ తడిసి మోపడైతుంది. అంటే ఏవి ఆగవు సార్. అంటే బయోమెడికల్ వేస్ట్ దగ్గర నుంచి హాస్పిటల్ రెన్యువల్స్, అంటే ప్రతిదీ సార్, ఫైర్ సేఫ్టీ రెన్యువల్ దగ్గర నుంచి అంటే ఎవ్రీ మంత్లీ ఎక్స్పెండిచర్ అనేది అసలు ఆగనే ఆగదు. అందులోనే ఐసీయూ లాంటివి మెయింటైన్ చేసేవాళ్ళు, కార్డియాక్ ఐసీయూ లాంటివి మెయింటైన్ చేసే వాళ్ళకి, సీరియస్ కేసులు చూసుకునే వాళ్ళకి, స్ట్రోక్ లాంటి వాటిని మేనేజ్ చేసే హాస్పిటల్స్ కి అయితే మంత్లీ ఎక్స్పెండిచర్ 1 ఇయర్ ఆపితే అసలు హాస్పిటల్ ఎస్టాబ్లిష్మెంట్ కి క్వశ్చన్ వస్తుంది సార్. అంటే హాస్పిటల్ మూసేసుకునే పరిస్థితి వస్తుంది. అండ్ మెజారిటీ సర్వీసెస్ ఇప్పుడు తెలంగాణలో ఆల్మోస్ట్ 2.84 కోట్ల ప్రజలు ఆరోగ్యశ్రీ సేవలకి ఎలిజిబుల్ ఉన్నారు, ఉపయోగించుకుంటున్నారు సార్. సో మోర్ దాన్ 50% పాపులేషన్ అఫెక్ట్ అవుతారు. ఎస్ డెఫినెట్ గా. అంటే ఎలాగో ఇప్పుడు మీరు ఆ టాపిక్ చెప్తారు కాబట్టి ఎస్ ఇప్పుడున్న ప్రాబ్లమ్ సాల్వ్ చేసి లాంగ్ టర్మ్ సొల్యూషన్ చూస్తే మంచిది సార్. అంటే సురేంద్ర బాబు గారు, ఇప్పుడు ఎలాగో మీరు ఆ టాపిక్ చెప్తారు కాబట్టి జనరల్గా కంటిన్యూస్గా చూస్తూ ఉంటాం జూనియర్ డాక్టర్ల సమ్మె. ఇప్పుడు ఏదన్నా సరే పేషెంట్స్ దగ్గర వాళ్ళకి ఏదైనా జరిగితే వాళ్ళ తరపు వచ్చి బంధువులు వచ్చి మీరు దాడి చేయటం, ఇలాంటివి ఆపండి అంటూ చాలా కంటిన్యూస్గా ఇలాంటివన్నీ. అసలు మీరు పడుతున్న ఇబ్బందులు ఏంటంటే ఏం చెప్తారు సార్? యూజువల్ గా అంటే ఇప్పుడు నేను ప్రైవేట్ హాస్పిటల్స్ టాపిక్ కాబట్టి చెప్తున్నాను సార్. హాస్పిటల్ రన్ చేయడము అంత సులభమైన విషయం కాదు సార్. అంటే ప్రతిదీ అంటే రెంట్స్ దగ్గర నుంచి ప్రతిది కూడా చాలా హైలీ ఎక్స్పెండిచర్. ఇప్పుడు రేట్స్ అన్ని పెరిగిపోయినాయి సార్. ఇప్పుడు ఆరోగ్యశ్రీ నుంచి రేట్స్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కొంతవరకు మాడిఫై చేశారు. అంటే గుడ్డి కంటే మెల్ల బెటర్ అన్నట్టు కొంత ఇంప్రూవ్ చేశారు సార్. బట్ స్టిల్ ఆరోగ్యశ్రీ వల్ల డిస్ట్రిక్ట్ లెవెల్లో హాస్పిటల్స్ లాభం ఏమి ఉండదు సార్. పేషెంట్స్ వచ్చిపోతుంటారు, సర్వీస్ ఇస్తున్నామన్న సాటిస్ఫాక్షన్ సార్. ఇదైతే ఫ్యాక్ట్. ఈ విషయంలో పెద్దలందరూ కూడా అంగీకరిస్తారు. సో లాభం కానీ హాస్పిటల్కి ఏదైనా అంటే కొంచెం కూడా లాభం ఉండదు సార్ పెద్దగా ఆరోగ్యశ్రీ సర్వీస్ వల్ల. పేషెంట్ కి మంచి జరుగుతుంది, మనకు కూడా అంటే డాక్టర్స్ కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, పూర్ పేషెంట్ సేవ్ చేసినట్టు. అట్లనే నడుస్తున్నాయి సార్ హాస్పిటల్స్. సో మామూలుగా ఒక ప్రైవేట్ హాస్పిటల్ రన్ చేయడం అనేది అంత సులభంగా లేదు సార్ ఇప్పుడున్న సిచ్యుయేషన్ లో. ఇప్పుడు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం కూడా సుమారుగా మనం ఒక 20 నుంచి 30 రూల్స్ పాటించాలి. అందుకనే లెస్ దాన్ 50 బెడెడ్ హాస్పిటల్స్ కి కొంత రూల్స్ సడలించండి అని రిక్వెస్ట్ చేశాం సార్ గవర్నమెంట్ ని కూడా. సో చాలా డిఫికల్ట్ వస్తారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఫైనాన్షియల్ గా ఇంత స్ట్రగుల్ పడుతూ ఉంటే, బకాయిలు సంవత్సరం ఆగిపోతే ముందుకెళ్ళడం చాలా కష్టం అవుతుంది సార్. రైట్, ఇట్ కంటిన్యూ చేద్దాం. హర్షవతి గారు వినిపిస్తోందా? సార్ మాట్లాడండి. లేదు సార్, టెక్నికల్ ఏమైనా ఇష్యూ ఉన్నట్టుందా సార్? మరి చెక్ చేయండి, మీరు మ్యూట్ పడుతుందా లేకపోతే ఏమైనా ప్రాబ్లం ఉందా? లేదు, మళ్ళీ వస్తారు మీ దగ్గరికి, ఒకసారి చెక్ చేయండి. రావట్లేదు, వాయిస్ రావట్లేదు మీది. వీరశేఖర్ గారు, వీరశేఖర్ గారు
ఎస్, ఇందాక అడిగాను మిమ్మల్ని ఆల్రెడీ. నేను అధికారంలోకి వస్తే ఇంటికి వైద్య సేవలు అందిస్తామని రకరకాల హామీలు ఇస్తూ ఉంటారు. అసలు కొనసాగుతున్న ఈ ఆరోగ్యశ్రీ వైద్యులు నిలిచిపోతుంటే ఇంకేం చేయాలి, ఎవరికి చెప్పుకోవాలి? అనుకునేది కూడా పెట్టేవాళ్ళే, ఎవరైతే రాజు ఎవరైతే మనకి సేవలు అందించాలి, విద్యా వైద్యం ఎవరైతే అందిస్తామని చెప్పి ముందుకు వచ్చారు. డిఫరెంట్ గా గత ఎన్నికల కన్నా కూడా లాస్ట్ టైం జరిగిన ఎన్నికలన్నింటిలో విద్యా వైద్యం మీద ఫోకస్ చేసి విద్యా వైద్యాన్ని ఉచితంగా అందిస్తామని చెప్పి ఎటువంటి అడ్డంకులు లేకుండా చేస్తామని చెప్పి వచ్చిన ప్రభుత్వాలు వాటి మీద దృష్టి సారించలేని ప్రభుత్వం. కేంద్రం కనీసం అసలు 9% అనేది చాలా తక్కువ. ఇండియాలో 9% కేంద్ర ప్రభుత్వం పర్సంటేజ్ చూసుకుంటే 9% తక్కువ. అట్లాంటి ఆ 9% లో కూడా వీళ్ళు 6% కేటాయించి దాన్ని కూడా ఆ బడ్జెట్ ని ఫుల్ఫిల్ చేయలేకుండా ఉన్నారు. అంటే గతంలో ఉన్న బాకీల్ని ఏదైతే ఆ 3,500 కోట్లని కట్టేసి ఈ హాస్పిటల్స్ కున్న ప్రైవేట్ వైద్యశాలలకి వీళ్ళకున్న ఈ అంతరాన్ని తగ్గించారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ ని వీటిని పునరుద్ధరించే కార్యక్రమం అక్కడ వీటితో పాటు ప్రైవేటు వైద్యశాలతో పాటు అక్కడ అందించాల్సిన సర్వీస్ ని మాడిఫై చేయటం. మామూలు చాలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను చూసుకుంటే కనీసం ఇది చిన్న మెడికల్ షాప్ లా పరిస్థితి కూడా ఉండదు అక్కడ. కానీ అక్కడ డాక్టర్ ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది, కానీ అక్కడ అందించే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం నుంచి ఉన్న ప్రభుత్వ వైద్యశాలని అట్లాగే ప్రైవేటు వైద్యశాలకి అందించాల్సిన బకాయిల్ని, వాళ్ళ ద్వారా అందించే సేవల్ని రెండింటినీ సమన్వయం చేసుకుంటూ పునరుద్ధరించడం లేని పక్షంలో సామాన్య ప్రజలు నష్టపోయే పరిస్థితి ఉంది. పెద్ద పెద్ద వాళ్ళకి హెల్త్ కార్డ్స్ ఉంటాయి, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటాయి, వాళ్ళు కార్పొరేట్ కంపెనీలో పనిచేసే వాళ్ళు, టౌన్ లో పనిచేసే వాళ్ళకి వీళ్ళందరికీ మెడికల్ హెల్త్ అవేర్నెస్ ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి వాళ్ళు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా కొంత వరకు వాళ్ళు బయటపడే అవకాశాలు ఉన్నాయి. కానీ విలేజ్ లో ఉన్న సామాన్య ప్రజలకి పావర్టీ అసలు వైద్యం అందని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఈ ఆరోగ్యశ్రీ ఒక్కటే పరమావధిగా దాన్ని నమ్ముకొని మాత్రమే ప్రజలు బతుకుతా ఉన్నారు. పరిస్థితి మనందరం కనిపిస్తూనే ఉంది. కానీ ఇలాంటిది పునరుద్ధరించకపోతే, దీన్ని కొనసాగింపు కనుక లేకపోతే ప్రజలు ఖచ్చితంగా తిరగబడే అవకాశం ఉంటుంది. ఈ ప్రభుత్వాలు ఉభయ తెలుగు రాష్ట్రాలు అట్లాగే భారతదేశంలో ఉన్న మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ వైద్య సేవలు అనేది ఖచ్చితంగా ప్రజలందరికీ ఉచితంగా అందించాల్సిన వైద్య సేవలు. చాలా కంట్రీస్ లో చూసుకుంటే వైద్యం అనేది ఉచితంగా, పూర్తి స్థాయి వైద్యం అనేది ఆ దేశ పౌరులకు పూర్తిగా ఉచితంగా అందించే పరిస్థితి ఉన్న దేశాలు చాలా వాటికి ముందంజలో ఉన్నాయి. మనం విద్యా వైద్యం కోసం ఎక్కువ ఖర్చు పెట్టుకుంటూ సామాన్యుడు ఎదగాలి, గ్రోత్ వాళ్ళ తలసరి ఆదాయం పెరగాలి అంటే వీటి కోసం ఖర్చు పెట్టుకుంటూ ఎప్పటికప్పుడు అప్పులు చేసుకుంటా ఉంటే సామాన్యుడు ఎదిగే పరిస్థితి, తలసరి ఆదాయం పెరిగే పరిస్థితి ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ప్రభుత్వాలు వీటి మీద ఒకసారి మళ్ళీ పునరాలోచించుకొని దీన్ని ఆరోగ్యశ్రీని కంటిన్యూ చేయాలి. అలాగే దానికి ఉన్న బకాయిల్ని ఈ మెడికల్ ఏదైతే ప్రైవేటు వైద్యశాలకు ఉన్నాయి, ప్రైవేటు వైద్యశాల వాళ్ళకున్న బాకీలను కూడా తీర్చే ప్రయత్నం చేయాలి. అలాగే ప్రైవేటు వైద్యులు కూడా వైద్యుల మెయింటెనెన్స్ ఖర్చు పెరుగుతుంది అనేది అందరికి తెలిసిన విషయం. కానీ మెడికల్ షాప్ సామాన్యుడికి తక్కువ రేట్ లో దొరికే మెడిసిన్, ఇది జనరిక్ మెడిసిన్ కానీ కొన్ని కంపెనీల మెడిసిన్ కానీ వీళ్ళు మెడికల్ షాప్ అక్కడే హాస్పిటల్స్ లో మెయింటైన్ చేసి ఎక్కువ ఎంఆర్పీ రేట్స్ కి వాళ్ళకి అమ్మటం వల్ల ప్రజల నుంచి విశ్వాసం కోల్పోతా ఉన్నారు. దాంట్లో వాళ్ళకి మాకు ఈ కంపెనీలో అయితే జెన్యూన్ ప్రొడక్ట్స్ ఉంటాయి సార్, మేము ఇచ్చే ప్రిస్క్రిప్షన్ దీనివల్ల క్యూర్ అవుతుంది, రకరకాల కారణాలు చెప్పొచ్చు. కానీ ప్రజల నుంచి వీళ్ళు రాసిన మెడిసిన్ అది ఎవరికి అర్థం కాని పరిస్థితి, ఆ ప్రిస్క్రిప్షన్ అనేది అది వేరే మ్యాటర్. కానీ ఇక్కడ దొరికే మెడిసిన్ బయటకు వెళ్లి కొనుక్కునేటప్పుడు జనరిక్ లో అదే చాలా తక్కువ ప్రైస్ దొరికే పరిస్థితి. ఈ డిఫరెన్స్ ఉండటం వలన ప్రైవేటు వైద్యశాలను కూడా ప్రజలు నమ్మలేని వాళ్ళ ప్రైవేటు వైద్యం ఈ విషయంలో ప్రజల నుంచి విశ్వాసం సన్నగిలిందని చెప్పుకోవచ్చు. వీటన్నిటినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రైవేటు వైద్యులు, ప్రైవేటు వైద్యశాలలు ఒక మెట్టు దిగి అట్లాగే ప్రభుత్వానికి సహకరించాలి. ప్రభుత్వం కూడా వీళ్ళకి కావాల్సిన వైద్య సేవలు, ప్రజలకు అత్యవసరమైన వైద్య సేవలను అందించే ప్రక్రియలో ఒక మెట్టు ముందుకు దిగి
కార్పొరేట్ వైద్యం అందించే వాళ్ళకన్నా కూడా వీళ్ళని ముందు చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ప్రభుత్వ వైద్యశాలను కూడా పునరుద్ధరించాల్సిన అవకాశం Right. కొన్ని వైద్య కానివ్వండి, గుంటూరు మెడికల్ ఈ సమగ్ర హాస్పిటల్ కానివ్వండి, ఇలాంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో ఖచ్చితంగా చాలా మంది వైద్యం పొందుతా ఉన్నారు. ఇది ప్రైవేటు వైద్యశాలలో కన్నా కూడా మంచి మెరుగైన వైద్యం ఇక్కడ పొందే అవకాశం ఉంది. వీటిని ఇంకా పునరుద్ధరించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది అని చెప్పి, లేకపోతే ప్రజలు చాలా సామాన్య ప్రజలు నష్టపోయే పరిస్థితి ఉంటుందని చెప్పి. రైట్ సార్, కంటిన్యూ చేద్దాం. అసలు ఇలాగే ఆ బకాయిలు ఇలాగే పెరిగిపోతే అసలు ఫ్యూచర్లో ఈ పథకం భవిష్యత్తు అసలు ఏంటి, ఎలా ఉండబోతుంది? ఈ పథకం కంటిన్యూ అయ్యే స్థితి కనిపిస్తుందా? కంటిన్యూ